ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి మూల నక్షత్రం కావడంతో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి భక్తులు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో ప్రత్యేక దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. పైన అమ్మవారు ఈ రోజున సరస్వతీదేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం కావటం, అమ్మవారి జన్మ నక్షత్రం కావటంతో ఉదయం నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఉదయం 2 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి అధికారులు అనుమతి ఇవ్వడం జరిగింది. రాత్రి 11 గంటల వరకు నిరంతరం అమ్మవారి దర్శనం కోసం ఏర్పాట్లు చేశారు. అయితే ప్రధానంగా మూలా నక్షత్రం రోజున అత్యంత రద్దీ అనేది ఇంద్రకీలాద్రి మీద దుర్గగుడిలో కనిపిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా సుమారు 2 లక్షల మంది వరకు కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంతరాలయ దర్శనాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా వీఐపీల కోసం ప్రత్యేకంగా 2 సందర్భాల్లో ఇస్తున్న దర్శనాలను వేళలను కూడా మార్పు చేయడం జరిగింది. ఏదైతే వీఐపీలు వస్తారో వాళ్ళకు కూడా కేవలం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. ఇక దాదాపుగా మూలా నక్షత్రం అనేది దేవీ నవరాత్రి ఉత్సవాల్లోనే అత్యంత ప్రాశస్తమైన నక్షత్రంగా ఆ రోజున అమ్మవారిని దర్శించుకోవాలని పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి రావడం అనేది పరిపాటిగా కొనసాగుతూ ఉంది. సరస్వతీదేవి అలంకారంలో చేతిలో వీణ పట్టుకుని అమ్మవారు ఉత్సవాహనం మీద కొలువైన తీరుని చూసి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకోవాలనే ఉత్సాహంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రధానంగా ఎక్కువగా వచ్చే భక్తుల్లో విద్యార్థులు అధిక శాతంగా ఉంటారు. ఈ రోజున అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నట్లయితే వారికి విద్యాప్రాప్తి లభిస్తుందనే నమ్మకం అనేది విద్యార్థుల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వివిధ కళాశాలల నుంచి, విద్యా సంస్థల నుంచి కూడా ప్రతి ఏటా కూడా భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి దర్శనం కోసం వస్తూ ఉంటారు. మరోవైపున ఈ రోజు చాలా ప్రాశస్తమైన రోజు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సాయంత్రం 5:15 ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించి ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించబోతున్నారు. మొత్తంగా మూలా నక్షత్రం రోజున విపరీతమైన రద్దీ దుర్గగుడి మీద కనిపిస్తూ ఉంది. తెల్లవారుజామున 2 గంటల నుంచి అమ్మవారి దర్శనం కోసం అవకాశం ఏర్పడటంతో అమ్మవారి దర్శనం కోసం రాత్రి 11-12 గంటల నుంచి క్యూ లైన్లో నిలబడటం వల్ల పూర్తిగా కొండ మీద నుంచి వినాయకుడి గుడి వరకు కూడా దాదాపుగా 3 కిలోమీటర్ల వరకు అన్ని క్యూ లైన్లు కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి. ₹300, ₹500 సంబంధించిన ప్రత్యేక దర్శనాలను కూడా ఈ రోజున మొత్తం రద్దు చేస్తున్నట్టుగా అధికారులు కూడా ప్రకటించారు. అంటే రద్దీ విపరీతంగా ఉండడంతో అందరినీ కూడా ఉచితంగానే దర్శనం చేయించి పంపించాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసింది. పూర్తిగా ఈ రోజున కొన్ని లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్న నేపథ్యంలో మొత్తం సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని అంతరాలయ దర్శనం కాకుండా శీఘ్ర దర్శనంతో దర్శించుకుని వెంటనే వెళ్లిపోవడానికి కోసమని అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేసింది. వీఐపీలతోటి సాధారణ భక్తులు కూడా పూర్తి స్థాయిలో అమ్మవారిని సజావుగా దర్శనం చేసుకుని వెళ్లేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. దాదాపుగా ఈ ఒక్కరోజే 25 నుంచి 30,000 మందికి అన్నప్రసాదాలను కూడా అందజేసేందుకు ఏర్పాట్లు జరిగింది. అంతేవిధంగా ప్రత్యేకంగా 5 ప్రసాద కౌంటర్లను కూడా ఏర్పాటు చేసి వస్తున్న భక్తులకు ప్రసాదాలను విక్రయించేందుకు ఇక్కడున్న ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.